అస్సలాము అలైకుం, వెల్కమ్ టు జోయా వ్లాగ్స్. ఈరోజైతే మనం నెల్లూరు స్టైల్లో దాల్చా అండ్ బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్గా అయితే దాల్చా, వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో మనం కందిపప్పుని నానబెట్టి ఉడకబెట్టుకోవాలండి. సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి కొంచెం హీట్ అయ్యాక మనము 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. సో ఈ ఆయిల్ హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక మనం ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేయాలి. లవంగం అండ్ చెక్క, ఇవి కొంచెం చిటపటలు ఆడాలి. తర్వాత మనము ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసి బాగా ఫ్రై చేయాలి. సో మన స్పైసెస్ అనేవి చిటపటలు ఆడిన తర్వాత ఇవి ఆనియన్స్ వేయాలి. సో ముందుగానే వేసేస్తే మనకి ఆ ఫ్లేవర్ అనేది రాదు. కొంచెం చిటపటలు ఆడిన తర్వాత వేస్తే ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది స్పైసెస్వి. సో ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, బ్రౌనిష్ కలర్లో, లైట్ బ్రౌనిష్ కలర్లో ఎలా ఫ్రై అయ్యాయో ఆనియన్స్. ఇంకొంచెం బ్రౌనిష్ కలర్ రావాలి ఆనియన్స్. ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలండి. 1.5 స్పూన్ ఆర్ 1 స్పూన్ వేసి బాగా పచ్చి వాసన పోయేదాకా మనము ఫ్రై చేసుకోవాలి. తగినంత ఉప్పు. సో ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా మనము బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, బాగా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు మనము ఇందులో టమాటాలు వేసి బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాతే మనము అల్లం పేస్ట్ అనేది వేయాలండి. అప్పుడే మనకి బాగా దాంట్లో మిక్స్ అయిపోద్ది. సో మనము టమాటాలు మెత్తబడేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తగినంత పసుపు. సో పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి మనము బాగా కలుపుకోవాలి. టమాటాలు బాగా దాంట్లో బాగా మిక్స్ అయిపోవాలండి, బాగా మెత్తపడిపోవాలి. ఇప్పుడు మనము చిన్నగా ముక్కలు చేసి పెట్టుకున్న సొరకాయని వేసుకొని బాగా ఫ్రై చేయాలి. సో మేము హాఫ్ సొరకాయ తీసుకున్నాము, ఫుల్ కాకుండా సగం తీసుకున్నాం సొరకాయ. సో ఇందులో బాగా వేసి మనము ఫ్రై చేయాలి. చూడండి, బాగా ఇదవుతుంది. ఇప్పుడు తగినంత కారం. ఆల్రెడీ మనము పచ్చిమిర్చి వేసాం కాబట్టి మన స్పైస్ లెవెల్ తగ్గట్టు మనము
కారం వేసుకోవాలి. సో మీడియంగా తినేవాళ్ళు, ఎక్కువ కారం తినేవాళ్ళు ఉంటారు కదా. సో మనకి తగ్గట్టు మన స్పైస్ లెవెల్ చూసుకొని మనము కారం అడిషనల్గా వేసుకోవాలి. సో బాగా మనము ఫ్రై చేసుకోవాలి ఈ కారం వేసిన తర్వాత. కొంచెం బాగా మగ్గాక ఇందులో మనము చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ నానబెట్టుకున్న చింతపండుని రసాన్ని తీసుకొని ఇందులో వేయాలండి. సో చింతపండు బాగా నానితే మనకి ఆ రసం అనేది బాగా ఫామ్ అవుతుందండి. సో మనము ఈ చింతపండు రసాన్ని ఇప్పుడు వేద్దాం. చూడండి బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనము చింతపండు రసాన్ని వేయాలి. చింతపండు రసం వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మనం బాగా కలుపుకోవాలండి. సో మనం చింతపండు వేసిన తర్వాత, ఈ రసం వేసిన తర్వాత 2 minutes కుక్ అయిన తర్వాత అప్పుడు మనము అడిషనల్గా మనకి టెక్స్చర్ ఎలా కావాలో అంత తగ్గట్టు నీళ్ళు వేసుకుందాం. సో ఇప్పుడు మూత పెట్టి 2 to 3 whistles, సొరకాయ మెత్తపడాలండి. 2 to 3 whistles పెట్టుకుందాము. చూడండి మన జోయా ఆడుతుంది వాళ్ళ సిస్టర్తో. చూడండి ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూసారా ఎలా ఫామ్ అయిందో ఆయిల్. సో ఆయిల్ అలా ఫామ్ అయితే ఆల్మోస్ట్ మనకి అది టెక్స్చర్ బాగా కుక్ అయినట్టు. సొరకాయ కూడా బాగా మెత్తపడిపోయింది. ఇప్పుడు మనము ముందుగా ఉడికించుకున్న కందిపప్పు వేసి బాగా కలుపుకుందాం. సో మనము మన తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకుందామండి. మనకి కొంచెం లిక్విడ్గా కావాలంటే వాటర్ అడిషనల్గా వేసుకుందాం, లేదు కొంచెం పప్పు గట్టిగానే కావాలంటే అట్లానే వదిలేయచ్చు. మనకు కొంచెం లిక్విడ్గా కావాలంటే మనము వాటర్ మన ఇష్టం అండి. సో ఫైనల్గా మనము కొత్తిమీర వేసేసి ఇంకొకసారి బాగా కలుపుకుందాం. సో పప్పు వేసాం కాబట్టి ఒక 5 minutes ఉడకనిద్దాము. మూత పెట్టేసి చూడండి పప్పు బాగా మిక్స్ అయిపోయింది అందులో. సో మూత పెట్టేసి ఒక 5 minutes ఉడకనిద్దాం. సో నెక్స్ట్ మనం బగారా రైస్ అండి. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ మొత్తం మనం ఈ వీడియోలో చూసేద్దాం. సో బగారా రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. మనం రైస్ అనేది ఒక 1/2 hour ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనము పెద్ద కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేద్దాము. అండ్ ఇందులో మనము ఘీ కూడా వేసుకోవచ్చండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఈ ఘీ వేస్తే బగారా రైస్ ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుందండి. మోస్ట్ ఆఫ్ ద చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఘీ తినరు. సో ఇలా వేస్తే మనం రైస్లో బాగుంటుంది.
ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పైసెస్ యాడ్ చేద్దాం. సేమ్ అండి, ఇవి కొంచెం స్పైసెస్ చిటపటలాడిన తర్వాతే మనము ఆనియన్స్ వేయాలి. సో చూసారా, అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఇప్పుడు మనము ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు తగినంత ఉప్పు మనం ముందుగా వేస్తే ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయండి. బాగా బ్రౌనిష్ కలర్లో రావాలి ఆనియన్స్. చూసారా, బాగా ఫ్రై అయ్యాయి. చూడండి, బాగా బ్రౌనిష్ కలర్లో వచ్చేసాయి ఆనియన్స్. ఇప్పుడు మనము అల్లం పేస్ట్ వేద్దాము. మేము కేజీ రైస్ తీసుకున్నామండి, దాని తగ్గట్టు అల్లం పేస్ట్. సో ఈ అల్లం పేస్ట్ వేసి బాగా మనము పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆ అల్లం స్మెల్ అనేది పచ్చివాసన పోవాలి. సో ఇప్పుడు మనము పుదీనా అండ్ కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ముందుగానే వేసేస్తే మనకి రైస్లో అనేది పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ మిక్స్ అయిపోద్ది. సో ఇది వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు టమాటాలు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. తగినంత పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి. సో ఇప్పుడు మూత పెట్టేద్దాము. టమాటాలు సో చూడండి, టమాటాలు బాగా ఫ్రై అయిపోయాయి. మూత పెట్టుకుంటే కొంచెం టమాటాలు అనేవి బాగా ఫ్రై అవుతాయండి. చూడండి, టమాటాలు బాగా మెత్తంగా అయిపోయాయి. మనము కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలండి, ఎందుకంటే మసాలా కింద అంటుకుపోద్ది. సో కలుపుతూ ఉంటే మనకి మసాలా కింద అంతగా అంటుకోదు, అంటే మాడిలాగా వచ్చేస్తుందండి అట్లానే పెట్టేస్తే. సో మనము కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. సో ఇప్పుడు మనము తగినంత కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి మనకి తగ్గట్టు కారం వేసుకుందాం. సో కారం వేసినాక ఇంకొకసారి మళ్ళీ కలుపుకుందాం. సో
సో బాగా కలుపుకుందాం. సో ఇప్పుడు పెరుగు వేద్దాం. చిన్నపిల్లలు చాలా వరకు పెరుగు స్మెల్ పడదండి. ఇట్లాగా మన బగారా రైస్లో బిర్యానీలో పెరుగు వేస్తే వాళ్ళకి ఆ స్మెల్ అని తెలియదు. సో వాళ్ళు పెరుగు తిన్నట్టు కూడా ఉంటుందండి. సో ఈ పెరుగు వేసి ఇప్పుడు మనం బాగా కలుపుకుందాం. సో బాగా కలుపుకుందామండి. లమ్స్ అనేవి ఫామ్ అవ్వకూడదు. సో మేము 1 kg రైస్ తీసుకున్నామండి. దాని తగ్గట్టు వాటర్ వేసుకున్నాము. సో ఈ వాటర్ వేసి ఒకసారి మసాలాలన్నీ బాగా కలుపుకుందామండి. సో మనము మధ్యలో ఒక్కొక్కసారి ఉప్పు చూసుకోవాలండి. సో ఉప్పు కొంచెం తగ్గితే మనం అడిషనల్గా వేసుకోవచ్చు. మధ్యలో ఒకసారి ఉప్పు చూస్తూనే ఉండండి. సో మనకి రైస్ మొత్తం కుక్ అయిన తర్వాత అప్పుడు ఉప్పు తగ్గితే మనం కలుపుకోలేము. సో ఇట్లాగా వాటర్ ఉన్నప్పుడే మనము ఉప్పు టేస్ట్ చూస్తే అప్పుడు అడిషనల్గా వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు మూత పెట్టేద్దామండి. ఇది బాగా వాటర్ అనేది బాయిల్ అవ్వాలి. చూడండి ఇట్లాగా పొంగు ఫామ్ అయిన తర్వాతే మనము ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకుందాం. ఇట్లా పొంగు రావాలండి. అప్పుడే మనకి రైస్కి మసాలా బాగా పట్టద్ది. సో వాటర్ అంతా డ్రైన్ అయిపోవాలి. ఆ డ్రైన్ అయిపోయిన రైస్ని ఇప్పుడు మనము ఈ వాటర్లో వేసి బాగా కలుపుకుందాం. బాగా మసాలా మొత్తం పట్టేలాగా. సో ఇంకొకసారి మనము ఉప్పు చూసుకుందామండి. సో మాకైతే కొంచెం ఉప్పు తక్కువగానే అనిపించింది. మేము అడిషనల్గా ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ అవ్వాలి. చూడండి మధ్యలో ప్లేట్ తీసి ఇంకొకసారి మనము రైస్ బాగా కలుపుకుందాం. ఇట్లాగా మసాలా బాగా రైస్కి పట్టేలాగా ఇంకొకసారి బాగా కలుపుకుందాం అండి. బాగా కలిపేయకూడదు, లైట్గా అండి. బాగా కలిపేస్తే మనకి రైస్ అనేది గుజ్జుగా అయిపోద్ది. ఇప్పుడు పైన మనము ఘీ వేసుకుందాము. ఫ్లేవర్ బాగుంటుందండి ఇట్లాగా వేసుకుంటే. చూడండి మన బగారా రైస్ రెడీ అండి. దాల్చా బగారా రైస్ రెడీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.